తన అవసరాల కోసం మానవుడు సహజ ఆవరణ వ్యవస్థలను అనేక మార్పులకు గురిచేసి ఏర్పాటు చేసే వాటిని కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటారు. అయితే ఈ క్రింది వాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ కానిది ఏది? ఆన్సర్ 3 ఎడారి ఆవరణ వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట విస్తీర్ణం మరియు ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్ 2 నల్గొండ, ఖమ్మం. రాష్ట్రపతికి సహాయం సలహాలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఎవరు ఉంటారు? ఆన్సర్ 4 మంత్రిమండలి. జఠర గ్రంథుల నుండి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క క్రియ ఏమిటి? ఆన్సర్ 4 బ్యాక్టీరియాను నాశనం చేయడం. గోండ్వానా శిలలలో ప్రధాన ఖనిజం ఏది? ఆన్సర్ 2 నేలబొగ్గు. మహబూబ్ నగర్ మరియు హైదరాబాదులో వ్యాపించి ఉన్న కొండలు ఏ పర్వతానికి చెందినవి? ఆన్సర్ 2 బాలాఘాట్ పర్వతాలు. టీఎస్ ఐపాస్ మెగా ప్రాజెక్టులకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజుల్లో అనుమతి ఇవ్వకుంటే 1000 రూపాయల జరిమానా వేస్తారు? ఆన్సర్ 2 15 రోజుల తర్వాత అనుమతి ఇవ్వకుంటే 1000 రూపాయల జరిమానా వేస్తారు. కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసంను గుర్తించగలవు? ఆన్సర్ 1 కోన్స్. 2 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలను జతపరచండి. ఇక్కడ జిల్లాలు మరియు రాష్ట్రాలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఒకసారి చూసినట్టయితే 1B అంటే కామారెడ్డి వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్ర. తర్వాత సెకండ్ జోగులాంబ గద్వాల, ఏ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. థర్డ్ భద్రాద్రి కొత్తగూడెం, సి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇక లాస్ట్ వన్ జయశంకర్ భూపాలపల్లి, డి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. 10వ శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు శాసనం ఏ జిల్లాలో బయటపడింది? ఆన్సర్ 3 బాపట్ల. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ని తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ 1 పెద్దపల్లి. ప్రజలలో జీవనశైలి వ్యాధులను గుర్తించడం మరియు నియంత్రించే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం శైలి యాప్ను ప్రారంభించనుంది? ఆన్సర్ 3 కేరళ. భారతదేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలకు గల ప్రధాన ఆర్థిక కారణాలు ఏమిటి? ఆన్సర్ 4 1 మరియు 2. 1 వచ్చేసి అధిక జనాభా, 2 నిరుద్యోగం. ఈ 2 కూడా ప్రధాన ఆర్థిక కారణాలు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ 2 కొత్తగూడెం. ఈ క్రింది వాక్యాల్లో సరికానిది గుర్తించండి. ఆన్సర్ 2 డి మాత్రమే. మరి ఒక్కసారి డి చూసినట్టయితే జియో మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ భారత ఉత్తరాగ్రం వద్ద నుండి వెళ్తుంది. ఇది రాంగ్. కాబట్టి మనల్ని సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏంటి? డి మాత్రమే. మరి మిగతావి ఒకసారి చూసినట్టయితే అయస్కాంత క్షేత్ర తీవ్రతను కలిపే రేఖాచిత్రం ఐసోడైనమిక్ చార్ట్. భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ధృవాల వద్ద చాలా ఎక్కువగా, భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుంది. ఇక సి వచ్చేసి తక్కువ అయస్కాంత క్షేత్ర తీవ్రత గల ఖండం దక్షిణ అమెరికా. ఈ 3 కూడా సరి అయిన వాక్యాలు. ఓకేనా? మనకు సరికానిది మాత్రమే వచ్చేసి ఏంటి? డి మాత్రమే. ఆప్షన్ 2. క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రం యొక్క అతిపెద్ద ప్రాంతం ఏది? ఆన్సర్ 3 తెలంగాణ పీఠభూమి. పిండ దశలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి
ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ 3 కాలేయం. ఒక అయస్కాంతాన్ని అయస్కాంత పదార్థంగా మార్చుటకు తోడ్పడే అయస్కాంతీకరణ పద్ధతి ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే ఏకస్పర్శ పద్ధతి మరియు ద్విస్పర్శ పద్ధతి, అయస్కాంత ప్రేరణ, విద్యుద్దీకరణ పద్ధతి, ఇవన్నీ కూడా అయస్కాంతాన్ని అయస్కాంత పదార్థంగా మార్చడానికి తోడ్పడే అయస్కాంతీకరణ పద్ధతులు. ఓకేనా? క్రింది వాటిలో దుర్భర కరువుకు కారణమయ్యే కారకాల పరంగా సరికానిది ఏది? ఆన్సర్ 3 నీరు తక్కువ అవసరమయ్యే పంటలు పండించడం. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం ఒక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎంత శాతం ప్రకృతి విపత్తుల వల్ల నష్టం వాటిల్లుతుంది? ఆన్సర్ 2%. నూతనంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి ప్రణాళిక లక్ష్యాలను నిరంతరం మార్చుటకు వీలు కల్పించే ప్రణాళికలను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ 1 నిరంతర ప్రణాళికలు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక పొడవైన రోడ్ల నెట్వర్క్ హైదరాబాదులో ఉంది. అయితే రెండో స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ 2 నల్గొండ. విశాలాంధ్ర ఏర్పాటులో తెలంగాణ ప్రాంతం ప్రజల భయాలు పోగొట్టడానికి, రక్షణలు కల్పించడానికి ఎవరి సమక్షంలో ఢిల్లీ హైదరాబాద్ హౌస్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది? ఆన్సర్ 1 గోవింద్ వల్లభ్ పంత్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన అడ్వకేట్ జనరల్ ఎవరిచే ఎన్నుకోబడతాడు? ఆన్సర్ 3 గవర్నర్. తెలంగాణ ప్రాంతం యొక్క ఎత్తు సాధారణంగా ఎలా ఉంటుంది? ఆన్సర్ 3 1 మరియు 2. ఒకసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే పడమర దిశ నుండి తూర్పు దిశ వైపు తగ్గుతున్నట్టు ఉంటుంది. సెకండ్ వచ్చేసి తూర్పు దిశ నుండి పడమర దిశ వైపుకు తగ్గుతున్నట్టు ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 1 మరియు 2. అంతర్రాష్ట్ర సరిహద్దులు గల జిల్లాలు క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. ఆన్సర్ 3 A, B, C మరియు D. ఒకసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కొమురం భీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి వచ్చేసి మహారాష్ట్ర, వికారాబాద్, జోగులాంబ, గద్వాల, సంగారెడ్డి, నారాయణపేట, కామారెడ్డి వచ్చేసి కర్ణాటక, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఛత్తీస్గఢ్, గద్వాల, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వనపర్తి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకేనా? మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 A, B, C మరియు D ఇవన్నీ కూడా సరి అయినవే. కాబట్టి లాక్డౌన్ కాలంలో 2 నెలల వాయిదాలలో ఒక కార్మిక కుటుంబానికి బిల్డింగ్ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రభుత్వ సహాయంతో ఎంత చొప్పున ఆర్థిక సహాయం చేసింది? ఆన్సర్ 3 1,500 రూపాయలు. ఇన్సులిన్కి దేనితో సంబంధం? ఆన్సర్ 4 డయాబెటీస్. దీనిని మధుమేహం అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఏ జిల్లా బెస్ట్ ఆస్పిరేషనల్ జిల్లాగా ప్రకటించబడింది? ఆన్సర్ 4 హరిద్వార్. తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 4 సెప్టెంబర్ 9. హైదరాబాదులో జాయిన్ ఇండియా ఉద్యమంను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ 1 జయప్రకాష్ నారాయణ. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తు ఎగుమతులు అధికంగా ఏ దేశంలోకి ప్రవేశిస్తున్నాయి? ఆన్సర్ 3 అమెరికా.
బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ 4 బొగ్గు పరిశ్రమ. టారస్ సైనిక్ ఆరామ్గాహ్ను భారత సైన్యం ఎవరి సహకారంతో నిర్మించింది? ఆన్సర్ 2 ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో బయల్పడిన చోళుల గ్రామ పరిపాలనను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? ఆన్సర్ 2 ఉత్తర మేరూరు. ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలు మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకోవడం లేదు? ఆన్సర్ 4 కొత్తగూడెం, సంగారెడ్డి, ఖమ్మం. ఈ జిల్లాలు మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకోవడం లేదు. ఓకేనా? హైదరాబాదులోని పురాణా పూల్ అందాన్ని ప్యారిస్లోని పోంట్ న్యూప్తో పోల్చిన ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ 2 ట్రావెర్నియర్. దక్షిణ భారతదేశం మొత్తం మీద విస్తారమైన బొగ్గు నిక్షేపాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది? ఆన్సర్ 2 తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు కొండలు తూర్పు కనుమల నిర్మాణం దృష్ట్యా మొదటగా ఏ జిల్లాలో విస్తరిస్తాయి? ఆన్సర్ 4 మహబూబ్ నగర్. ఉద్యమరీత్యా ఏ జాతిపైన జీవ వైవిధ్య సంరక్షణ సమస్యకు ప్రజల దృష్టి కేంద్రీకరించబడుతుంది? ఆ జాతులను ఏ విధంగా పేర్కొంటారు? ఆన్సర్ 3 పతాక స్థాయి జాతులు. ఏ ప్రాంతంలో భూపాతాలు ముఖ్యంగా ఎక్కువ విస్తారంగా సంభవించే నైసర్గిక ఆపదలు ప్రాణనష్టం కలిగిస్తాయి? ఆన్సర్ 4 హిమాలయాలు, ఇండియాలోని పర్వత ప్రాంతాలు. బ్లూ డ్యూక్ను రాష్ట్ర బటర్ఫ్లైగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 2 సిక్కిం. ISCA సమావేశాలు అవి నిర్వహించిన నగరాలతో జతపరచండి. ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏంటి? 3 ఆప్షన్ 3. ఓకేనా? మరి ఒకసారి చూసినట్టయితే 105వ సమావేశం వచ్చేసి బి హైదరాబాదులో జరిగింది. తర్వాత 102వ సమావేశం డి ముంబై. 104వ సమావేశం సి తిరుపతి. ఇక 103వ సమావేశం వచ్చేసి ఏ మైసూర్. వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. సాత్నాల కొండలు ఏ జిల్లాలో అంతర్భాగమై ఉన్నాయి? ఆన్సర్ 2 ఆదిలాబాద్. శాతవాహనులలో తొలి రాజైన శ్రీముఖుని నాణేలు లభ్యమైన ప్రాంతాన్ని గుర్తించండి. ఆన్సర్ 3 కోటిలింగాలు. ప్రధాని నరేంద్ర మోడీ 2022 ఆగస్టులో స్మృతివనని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ 2 గుజరాత్. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుండి సభ్యులు కానివారు ఎవరు? ఆన్సర్ 4 కొండా లక్ష్మణ్ బాపూజీ. సమాజం యొక్క సాధారణ నిర్మాణాన్ని సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా సంభవించే ఆపదను విపత్తుగా నిర్వచించింది ఎవరు? ఆన్సర్ 2 ఐక్యరాజ్య సమితి. కరువు పరిస్థితి పరిశీలన నిర్వహణకు గాను భారత ప్రభుత్వంలో ఏ నోడల్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆన్సర్ 3 వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఒక దేశ భూభాగంలో అంతిమ వ్యయం చేయు రంగాల పరంగా సరికానిది ఏది? ఆన్సర్ 4 సేవారంగం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాను పెర్ఫ్యూమ్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ 1 కాన్పూర్. హృదయ్ అనే పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్ 4 పట్టణాభివృద్ధి.
ఎకనామిక్ టైమ్స్ ఇన్స్పైరింగ్ లీడర్స్ అవార్డు 2022ను ఇటీవల ఎవరు న్యూఢిల్లీలో అందుకున్నారు? ఆన్సర్ 3. ఏపీ శ్రీధర్. పేదరిక విషవలయం గురించి ఎవరు తెలిపారు? ఆన్సర్ 2. రాగ్నర్ నర్క్స్. గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ 4. ఇందిరాగాంధీ. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1. నిర్మల్. మన దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ పంట ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉంది? ఆన్సర్ 4. పత్తి. తెలంగాణ కాశ్మీర్గా ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఏది? ఆన్సర్ 2. ఆదిలాబాద్. కాంతి ఒక యానకంలో నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు వేగంలో మార్పు వల్ల ఆ రెండు యానకాల సరిహద్దు వద్ద వంగి ప్రయాణిస్తుంది. దీనిని ఏమంటారు? ఆన్సర్ 2. కాంతి వక్రీభవనం. మానవ శరీరంలో జరిగే మార్పులకు ప్రధాన కేంద్రం ఏది? ఆన్సర్ 2. కేంద్ర నాడీ వ్యవస్థ. భారీ గృహ నిర్మాణ పరికరాలు కొనుగోలు చేసేవారికి ఆర్థిక సహాయం అందించడానికి జేసీబీ ఇండియా ఈ క్రింది ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ 3. ఫెడరల్ బ్యాంక్. నాటో అంటే? ఆన్సర్ 4. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ప్రజలు కనీస అవసరాలు కూడా పొందలేని పేదరికం. ఆన్సర్ 1. నిరపేక్ష పేదరికం. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎన్ని రకాల అడవులు ఉన్నాయి? ఆన్సర్ 2. 3 రకాలు. ఈ క్రింది ఏ కూటమి మధ్య భారతదేశంలో ఇటీవల 9వ విదేశాంగ విధానం మరియు రక్షణ సంప్రదింపులను న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి? ఆన్సర్ 1. యూరోపియన్ యూనియన్. కింది వాటిలో ఆదాయ అసమానతలకు సంబంధించిన పేదరికం ఏది? ఆన్సర్ 3. సాపేక్ష పేదరికం. కింది వాటిలో సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అనువర్తనం ఏది? ఆన్సర్ 3. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 5 సెంచరీలు సాధించిన మొదటి భారతీయ క్రికెటర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ 4. ఎన్ జగదీష్. చిన్న పిల్లల్లో మెదడు బరువు ఎంత ఉంటుంది? ఆన్సర్ 2. 370 నుండి 400 గ్రాములు. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ విటమిన్స్ మరియు విటమిన్స్ లోపం వల్ల కలిగే లక్షణాలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒకసారి చూసినట్టయితే సి విటమిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు వచ్చేసి సి చిగుళ్ళ వాపు, రక్తస్రావం, పుండ్లు పడటం, కీళ్ళ జడత్వం. మరి డి విటమిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు ఈ పిల్లల్లో లోపభూయిష్ట ఎముక పెరుగుదల, పెద్దవారిలో ఎముకలు మెత్తబడటం. ఇక 3 వచ్చేసి ఏ అంధత్వానికి దారి తీసి కంటి అవాంతరాలు, పొడి చర్మం, విరోచనాలు. ఇక లాస్ట్ 4th వన్ బి విటమిన్ లోపం వల్ల కలిగే లక్షణం వచ్చేసి బి చర్మం, నాలుక, పెదవుల వాపు. ఓకేనా? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. హైదరాబాద్ రాజ్యంలో వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం కావాలి అని కోరుతూ బట్లర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది ఎవరు? ఆన్సర్ 2. హైదరాబాద్ స్టేట్ రాజ్యాంగ సంస్కరణ సంఘం. కింది వాటిలో జయ సంహిత అనే పేరు గల మహాకావ్యం ఏది? ఆన్సర్ 2. మహాభారతం. చిన్న పిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం ఏది? ఆన్సర్ 4. హిస్టిడిన్. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ 3. మహబూబ్ నగర్. అతిపెద్ద మెదడు గల జీవి
ఏది? ఆన్సర్ 4 తిమింగలం. ఫింగర్ ప్రింట్స్ను విశ్లేషించడానికి కింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ 3 అతినీలలోహిత కిరణాలు. 75 క్రియేటివ్ మైండ్స్ కోసం 53 అవర్స్ ఛాలెంజ్ ఈ క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ 3 అనురాగ్ సింగ్ ఠాకూర్. ప్రస్తుతం భారతదేశంలో పేదరిక గణాంకాలను అంచనా వేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ 1 జాతీయ గణాంక సంస్థ. భారతదేశంలో గ్రామీణ పేదలకు కనీసం 100 రోజులు పని హామీ ఇస్తున్న పథకం ఏది? ఆన్సర్ 1 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. చీకట్లో కాంతి కళ్ళపై పడినప్పుడు కళ్ళు మూసుకోవడం అనేది కింది వాటిలో దేని యొక్క ముఖ్య విధి? ఆన్సర్ 4 వెన్నుపాము. కాకతీయుల కాలంలో కళ్యాణ కేశవ దేవాలయం సేవకులకు క్రంజ అనే గ్రామంలో భూమిని దానం చేసింది ఎవరు? ఆన్సర్ 1 బొల్లి నాయకుడు. కనుగుడ్లు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య ఎంత? ఆన్సర్ 3 6. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ 3 ఏ మరియు సి. ఒకసారి చూసినట్టయితే ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లులు తప్ప మిగతావన్నీ కూడా సాధారణ బిల్లుల కిందికి వస్తాయి. ఇది కరెక్ట్. తర్వాత సి వచ్చేసి ఒక బిల్లుకు ద్రవ్య బిల్లు అనే ముద్రను రాజ్యాంగంలోని 109వ నిబంధన ప్రకారం స్పీకర్ చేస్తారు. ఇది కూడా రైట్. కాబట్టి సరైన వాక్యాలు ఏవి అంటే ఏ మరియు సి. మరి సరికానివి కూడా ఒకసారి చూసేద్దాం. బి వచ్చేసి పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను పునఃపరిశీలించమని రాష్ట్రపతికి తిప్పి పంపే అధికారం లేదు. అంటే ఇక్కడ రాంగ్ ఉంది. ఎందుకంటే పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను పరిశీలించమని రాష్ట్రపతికి తిప్పి పంపే అధికారం ఉంది కాబట్టి ఇక్కడ లేదు అన్నాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక డి వచ్చేసి సాధారణ బిల్లుల విషయంలో 2 సభలకు సమాన అధికారాలు లేవు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ సాధారణ బిల్లుల విషయంలో 2 సభలకు కూడా సమాన అధికారాలు ఉంటాయి కాబట్టి ఇది రాంగ్ ఇవ్వడం జరిగింది. మరి సరికాని వాక్యాలు అడిగితే ఒకవేళ బి మరియు డి. కానీ మనల్ని ఏమడిగాడు? సరైన వాక్యాలు అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఏ మరియు సి. తెలంగాణలోని ఏ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మోడల్ ఈ పంచాయతీగా ఎంపిక చేసింది? ఆన్సర్ 3 నల్గొండ. జాతీయ క్రీడా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఖేల్ దివస్ను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ 4 ఆగస్ట్ 29. షాబాద్ కొండలలో జన్మించిన నది ఏది? ఆన్సర్ 3 డిండి నది. పొటాష్ సున్నపు రాయి సమృద్ధిగా ఉండి నత్రజని తక్కువగా ఉండే మృత్తికలు ఏవి? ఆన్సర్ 2 ఒండ్రు నేలలు. మత్తుమందు ఇచ్చినప్పుడు కానీ లేదా అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు కానీ కింది వాటిలో ఏ భాగం తాత్కాలికంగా పనిచేయదు? ఆన్సర్ 3 అనుమస్తిష్కము. దీనినే చిన్న మెదడు అని కూడా పిలుస్తారు. కింది వాటిలో పేదరికాన్ని అంచనా వేయడానికి నియమించిన కమిటీల్లో సరైంది ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య ఎంత? ఆన్సర్ 4 23. గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధిగాంచిన జిల్లా ఏది? ఆన్సర్ 2 కరీంనగర్. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ 2 జూలై 11. పని ప్రదేశాలలో సుపరిపాలన పెంపొందించడం మరియు మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో కృషి చేసిన వారికి అవార్డును అందించడం కోసం ఒక పథకాన్ని ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఆన్సర్ 2 హర్యానా.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, సోవియట్ రష్యాల ప్రాబల్యాన్ని వివరిస్తూ ప్రపంచాన్ని ద్విధ్రువ రాజకీయాలుగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ 4 ఆర్నాల్డ్ టాయిన్బీ. ఇటీవల అత్యంత పిన్న వయసులో ప్రపంచ నెంబర్ 1 ATP క్రీడాకారుడిగా రికార్డు సృష్టించారు. ఆన్సర్ 2 కార్లోస్ అల్కారేజ్. ప్రపంచ దేశాలను ఏకతాటిపై తెచ్చేందుకు మొదటగా ఏర్పడింది ఏది? ఆన్సర్ 4 నానాజాతి సమితి 1920. భారతదేశంలో పేదరికాన్ని మొదటగా అంచనా వేసింది ఎవరు? ఆన్సర్ 2 దాదాభాయ్ నౌరోజీ. మానవ పేదరిక సూచికను ఎవరు ప్రవేశపెడతారు? ఆన్సర్ 3 UNDP. పేదరికం నిర్మూలన, స్వావలంబన ప్రధాన లక్ష్యాలుగా రూపొందించిన ప్రణాళిక. ఆన్సర్ 3 5వ ప్రణాళిక. క్రింది వాటిలో ప్రకృతిలో లభించని ముడి పదార్థం ఏది? ఆన్సర్ 3 వినైల్ క్లోరైడ్. జాతీయ విపత్తు నిర్వహణ విధానంలో భాగంగా రసాయన విపత్తులకు నోడల్ మంత్రిత్వ శాఖగా ఏ కేంద్ర మంత్రిత్వ శాఖను ఉంచారు? ఆన్సర్ 4 పర్యావరణం మరియు అడవుల శాఖ. రుద్రమదేవి కాలంలో మోటుపల్లిని సందర్శించిన యాత్రికులు క్రింది వాటిలో ఎవరు? ఆన్సర్ 3 మార్కోపోలో. ఈ భూభాగంలోని నిబంధనలకు లోబడి వాణిజ్య, వ్యాపార, ఇతర సంబంధాలకు గాను భారత భూభాగంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని రాజ్యాంగంలోని ఏ అధికరణం పేర్కొంటుంది? ఆన్సర్ 4 అధికరణం 301. తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు, భావోద్వేగాల నేపథ్యంలో తెలంగాణ సమస్య పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ 4 శ్రీకృష్ణ కమిటీ. తూర్పు నుండి వీచే చల్లని గాలుల వల్ల ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని చలి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 3 అధికంగా. మానవులలో శరీర ఉష్ణోగ్రతను క్రింది వాటిలో ఏది నియంత్రిస్తుంది? ఆన్సర్ 2 హైపోథాలమస్. కరువు పరిస్థితి పరిశీలన, నిర్వహణకు గాను భారత ప్రభుత్వంలో ఏ నోడల్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆన్సర్ 4 వ్యవసాయ మంత్రిత్వ శాఖ. భారతదేశంలో భూకంపాల వల్ల నష్టం లేకుండా చెక్క పునాదులతో నిర్మించిన కట్టడం ఏది? ఆన్సర్ 2 తాజ్మహల్. టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాతో మార్చి 2024 నాటికి ఎయిర్ లైన్ విలీనం చేయబడుతుంది. ఆన్సర్ 3 విస్తారా. 2 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలను జతపరచండి. ఆన్సర్ 4 ఒకసారి చూసినట్టయితే కామారెడ్డి బి, కర్ణాటక మహారాష్ట్ర. జోగులాంబ గద్వాల ఏ, కర్ణాటక ఆంధ్రప్రదేశ్. భద్రాద్రి కొత్తగూడెం సి, ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్. లాస్ట్ వన్ జయశంకర్ భూపాలపల్లి డి, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. ప్రజలలో జీవనశైలి వ్యాధులను గుర్తించడం మరియు నియంత్రించే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం శైలి యాప్ను ప్రారంభించనుంది? ఆన్సర్ 2 కేరళ. పొటాష్, సున్నపు రాయి సమృద్ధిగా ఉండి నత్రజని తక్కువగా ఉండే మృత్తికలు ఏవి? ఆన్సర్ 4 ఒండ్రు నేలలు. కేంద్ర మంత్రిమండలి సంఖ్యకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ 3 లోక్సభ సభ్యుల్లో 15% మించకూడదు. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది? ఆన్సర్ 2 బి విటమిన్.
భారతదేశంలో అత్యంత పెద్ద తీర్థయాత్ర స్థలమైన మధుర బృందావనంను ఏ సంవత్సరం నాటికి నెట్ జీరో ఎమిషన్గా చేయుటకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? ఆన్సర్ 2, 2041. చీకట్లో కాంతి కళ్ళపై పడినప్పుడు కళ్ళు మూసుకోవడం అనేది కింది వాటిలో దేని యొక్క ముఖ్య విధి? ఆన్సర్ 4, వెన్నుపాము. మన దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ పంట ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉంది? ఆన్సర్ 3, పత్తి. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 3, నిర్మల్. నాటో అంటే? ఆన్సర్ 3, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ విటమిన్లు మరియు వాటి లోపం వల్ల కలిగే లక్షణాలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఒక్కసారి అవేంటో చూసేద్దాం. సి విటమిన్, ఆన్సర్ సి, చిగుళ్ళవాపు, రక్తస్రావం, పుండ్లు పడటం, కీళ్ల జడత్వం. ఇక డి విటమిన్, ఇ, పిల్లల్లో లోభూయిష్ట ఎముకల పెరుగుదల, పెద్దవారిలో ఎముకలు మెత్తబడటం. ఇక థర్డ్ వన్ ఏ విటమిన్, ఆన్సర్ ఏ, అంధత్వానికి దారితీసి కంటి అవాంతరాలు, పొడి చర్మం, విరోచనాలు. తర్వాత ఫోర్త్ వన్ బి, బి విటమిన్, ఆన్సర్ ఏంటి? బి, చర్మం, నాలుక, పెదవుల వాపు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. వాయువ్య దిశలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ 3, మహారాష్ట్ర. ఈ ఫాస్ట్ ఇండియా అనే నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ 3, నీతి ఆయోగ్. ఈ క్రింది వాటిలో పేరిణి శివతాండవం నృత్యంను ఏ విధంగా ప్రదర్శిస్తారో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ 4, ఏ, బి, సి మరియు డి. ఒక్కసారి ఈ ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఏ వచ్చేసి కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్ళే సైనికుల్లో ప్రేరణ కల్పిస్తూ శైవులు ఆవేశంతో చేసే నృత్యం. బి, ఇది పూర్తిగా పురుషులు ప్రదర్శించే నృత్య రీతి. సి వచ్చేసి ఈ దృశ్యాన్ని ప్రదర్శించే వ్యక్తి వీరావేశంతో ప్రదర్శిస్తాడు. లాస్ట్ వన్, ఈ నృత్య ప్రదర్శనను సంపూర్ణంగా తిలకించడానికి 4-5 గంటల వ్యవధి పడుతుంది. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా పేరిణి శివతాండవం నృత్యానికి సంబంధించిన సరైన వాక్యాలు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. ఏ రాష్ట్ర శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా సేతు సముద్ర ప్రాజెక్టు ఆమోదం పొందింది? ఆన్సర్ 1, తమిళనాడు. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ 2, ఏ మరియు బి. ఒకసారి అవి చూసినట్టయితే వరంగల్లో తయారయ్యే కార్పెట్లను దుర్రీలు అంటారు. ఇక బి, పోచంపల్లిలో తయారయ్యే చీరలను ఇక్కత్ అంటారు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2, ఏ మరియు బి. తెలంగాణ సాయుధ పోరాటం అనే స్వీయ చరిత్రను రచించింది ఎవరు? ఆన్సర్ 1, భీమిరెడ్డి నరసింహారెడ్డి. పాలు, మాంసం, కోడిగుడ్లు దేనికి మంచి వనరులు? ఆన్సర్ 3, మాంసకృత్తులు. ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ను రెట్టింపు చేసింది? ఆన్సర్ 4, మహారాష్ట్ర. ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2 రెండూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఒక్కసారి చూసినట్టయితే గగన్, డి, దిక్సూచి ఉపగ్రహం. జీశాట్, ఏ, సమాచార ఉపగ్రహం. కార్టోశాట్, బి, భూ పరిశీలన ఉపగ్రహం. లాస్ట్ వన్ మంగళయాన్, సి,
మీథేన్ జాడను కనుగొనుటకు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. ఆంధ్ర తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన పార్లమెంట్ సభ్యుడు ఎవరు? ఆన్సర్ 2. ఇంద్రజిత్ గుప్తా. తెలంగాణ ప్రాంతం యొక్క ఎత్తు సాధారణంగా ఎలా ఉంటుంది? ఆన్సర్ 2. పడమర దిశ నుండి తూర్పు దిశ వైపు తగ్గుతున్నట్టు ఉంటుంది. ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత విత్డ్రా చేయవచ్చు? ఆన్సర్ 2. బాలికకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత. డిసెంబర్ 2022లో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చిన డేటా ప్రకారం భారత్ నిరుద్యోగిత రేటు ఎంత శాతానికి చేరుకుంది? ఆన్సర్ 2. 8.30%. క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ 3. A, B, C మరియు D. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సరైన వాక్యాలు కాబట్టి ఒక్కసారి అవేంటో చూసేద్దాం. ధమనులు అన్నింటిలో మంచి రక్తం ఉంటుంది, కానీ గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పుపుస ధమనిలో చెడు రక్తం ప్రవహిస్తుంది. ఇక B చూసినట్టయితే గుండె నుండి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే నాళాలను ధమనులు అంటారు. C, ధమనులలో కవాటాలు ఉండవు, వీటిలో రక్తం అలల వలె ప్రవహిస్తుంది. ఇక లాస్ట్ వన్, వ్యక్తి నుండి రక్తం తీసేటప్పుడు ధమనుల నుండి తీస్తారు. అంటే రక్తదానం చేసేటప్పుడు ఒక వ్యక్తి రక్తదానం చేసేటప్పుడు ధమనుల నుండి రక్తాన్ని తీస్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా సరైన వాక్యాలు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. A, B, C మరియు D. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వ్యాప్తిలో అత్యంత ప్రధాన పాత్ర పోషించిన పండుగ ఏది? ఆన్సర్ 3. బతుకమ్మ. రిఫ్రిజిరేటర్స్ ఏసీ నుండి విడుదలై వాతావరణంలో కొన్ని సంవత్సరాలు ఉండి స్ట్రాటోస్ఫియర్కు హాని చేసే వాయువులు ఏవి? ఆన్సర్ 3. క్లోరోఫ్లోరో కార్బన్స్. 6 నుండి 14 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పిల్లలకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు వీలు కల్పించింది? ఆన్సర్ 2. 86వ రాజ్యాంగ సవరణ చట్టం. క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ 4. పైవన్నీ. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణం అండకోశం, మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం కేసరావళి. ఇక లాస్ట్ వన్, పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షించే ఆకుపచ్చని నిర్మాణాలను రక్షక పత్రాలు అంటారు. ఇవన్నీ కూడా సరైన వాక్యాలు కాబట్టి ఆన్సర్ 4. పైవన్నీ. భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణం గ్రామ పంచాయతీలను క్రమబద్ధీకరించాలని, వాటికి స్వయం పరిపాలన అధికారాలు అందించాలని రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది? ఆన్సర్ 2. అధికరణం 40. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలు, అవి జరిగిన తేదీలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. ఒక్కసారి అవేంటో చూసేద్దాం. చలో అసెంబ్లీ ఏ 2013 జూన్ 14, సడక్ బంద్ బి 2013 మార్చి 21, సింగరేణి యాత్ర డి 2011 నవంబర్ 9, లాస్ట్ వన్ సాగరహారం సి 2012 సెప్టెంబర్ 30. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లోకి కలపడం వల్ల ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది? ఆన్సర్ 1. ఒడిషా. హైదరాబాద్ రాజ్యంలో వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం కావాలని కోరుతూ
బట్లర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది ఎవరు? ఆన్సర్ 1. హైదరాబాద్ స్టేట్ రాజ్యాంగ సంస్కరణ సంఘం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రంలో 3 ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు? ఆన్సర్ 3. కర్ణాటక. బఠానీ లాంటి మొక్కల్లో ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పం కీలాగ్రాన్ని చేరుతాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ 2. స్వపరాగ సంపర్కం. మన ఊరు మనబడి లేదా మన బస్తీ మనబడి అనే పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ 1. 2022. వర్షపు చినుకులు గుండ్రంగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ 2. స్నిగ్ధత. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిలో కలిసే మొదటి ముఖ్య ఉపనది ఏది? ఆన్సర్ 1. మంజీరా. నేపాల్ దేశానికి వరుసగా ఎన్నోసారి షేర్ బహదూర్ దేవ్బా ఇటీవల ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ 4. 7వసారి. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ 1. రావి నారాయణ రెడ్డి. గోండ్వానా శిలలలో ప్రధాన ఖనిజం ఏది? ఆన్సర్ 3. నేలబొగ్గు. ఏ దేవాలయాన్ని తెలంగాణ శ్రీశైలం అని పిలుస్తారు? ఆన్సర్ 4. ఓదెల మల్లన్న స్వామి దేవాలయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సద్దిమూట అనే పేరుతో ఎవరి కోసం 5 రూపాయల భోజనం పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ 3. రైతులు. జఠర గ్రంథుల నుండి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క క్రియ ఏమిటి? ఆన్సర్ 4. బ్యాక్టీరియాను నాశనం చేయడం. నూతనంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి ప్రణాళిక లక్ష్యాలను నిరంతరం మార్చుటకు వీలు కల్పించే ప్రణాళికలను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ 2. నిరంతర ప్రణాళికలు. కింద ఇవ్వబడిన కాంతి వక్రీభవనం యొక్క అనువర్తనాలలో సరికానిది ఏది? ఆన్సర్ 2. సి మాత్రమే. ఒకసారి సి చూసినట్టయితే సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ ఏర్పడే రంగుల వలయాలకు గల కారణం కాంతి కిరణాల వక్రీభవనం. ఇక్కడ కాంతి కిరణాల వక్రీభవనం కాదండి, కాంతి విక్షేపణం. ఓకేనా? సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ ఏర్పడే రంగుల వలయాలకు కారణం ఏంటి అంటే కాంతి విక్షేపణం. కానీ ఇక్కడ ఏమనిచ్చారు? కాంతి కిరణాల వక్రీభవనం అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 సి మాత్రమే. ఒకసారి సరైన సెంటెన్స్ కూడా చూసినట్టయితే నీటిలో ఉన్న నాణ్యం వాస్తవ పరిమాణం కంటే పెద్దగా తక్కువ లోతులో ఉన్నట్లుగా అనిపించడం. బి వచ్చేసి సూర్యోదయం కంటే 2 నిమిషాల ముందే వెలుతురు కనిపించడానికి, సూర్యాస్తమయం తర్వాత 2 నిమిషాల పాటు వెలుతురు కనిపించడానికి కారణం ఏంటి అంటే కాంతి కిరణాల వక్రీభవనం. కావున పగలు 4 నిమిషాల కాలం పెరుగుతుంది. ఇక లాస్ట్ వన్ డి. నీటిలో చేపపిల్ల వాస్తవానికంటే దగ్గరగా కనిపించడం. ఈ 3 సెంటెన్స్ కూడా సరైన వాక్యాలు. ఒక జీవకణం నుంచి మైటోకాండ్రియాను తొలగిస్తే ఏం జరుగుతుంది? ఆన్సర్ 4. కణపు శక్తి జీవక్రియ నాశనం అవుతుంది. ఒక తెగను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలంటే ఇతరులతో పాటు కింది వారిలో ఎవరి అంగీకారం కూడా ఉండాలి? ఆన్సర్ 1. భారత రిజిస్ట్రార్ జనరల్. తెలంగాణలో వర్షపాత అస్థిరత్వం ఈశాన్య ఋతుపవన కాలంలో 80% సంభవించగా నైరుతి ఋతుపవన కాలంలో వర్షపాత అస్థిరత్వం ఎలా ఉంటుంది? ఆన్సర్ 2. 25% కంటే ఎక్కువ.
బట్టల సబ్బు కఠిన జలంతో తెట్టుని ఏర్పరుస్తుంది కానీ పెద్దగా నురుగు రాదు. క్రింది వాటిలో దీనికి గల కారణమైన ఏ పదార్థం కఠిన జలంలో ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ 2. నీటిలో కరిగిన ఇనార్గానిక్ లవణాలు. వీటినే నిరేంద్రియ లవణాలు అని కూడా పిలుస్తారు. వెట్టి చాకిరి నుండి రైతుల విముక్తి కోసం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 1978 సెప్టెంబర్ 9న ఏ యాత్రను నిర్వహించారు? ఆన్సర్ 1. జగిత్యాల జైత్రయాత్ర. దక్షిణ భారతంలో మొట్టమొదటిసారిగా హిందూ గుహాలయాలను ఎవరు నిర్మించారు? ఆన్సర్ 2. విష్ణుకుండినులు. రుద్రదేవుణ్ణి వినయభూషణుడు లేదా విద్యాభూషణుడు అని తెలిపే శాసనం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 1. ద్రాక్షారామ శాసనం. ధరణి వెబ్ పోర్టల్ గురించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ 4. పైవన్నీ. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే భూమి రికార్డుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చినవి. సెకండ్ వన్, భూమి బదలాయింపులు, అప్డేట్లు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని వ్యవహారాలను ధరణి పోర్టల్తో అనుసంధానం చేశారు. ఇక లాస్ట్ వన్, బాధ్యతాయుతమైన సమస్యరహిత సేవలను పౌరులకు అందుబాటులోకి తెచ్చింది. ఇవన్నీ కూడా ధరణి వెబ్ పోర్టల్ గురించి సరైన వాక్యాలు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 పైవన్నీ. పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులలో క్రింది వాటిలో ఒకటి ఏది? ఆన్సర్ 3. నర్మదా. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల అజమాయిషీ సవరణ నిబంధనలు 2023 విడుదల చేసింది? ఆన్సర్ 3. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. పాకిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారి పౌరసత్వం హక్కుల గురించి తెలిపే ఆర్టికల్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 2. ఆర్టికల్ 6. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఏ నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పడుతుంది? ఆన్సర్ 4. ప్రాణహిత సరస్వతి. తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో ఉండే లక్ష్మీదేవిపల్లి కొండ అనే ఎత్తైన కొండ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ 2. సిద్దిపేట. కింది వాటిలో బ్యూటీ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ 1. విటమిన్ E. క్షీరదాలలో అదనంగా ఉండే గ్రంథి ఏది? ఆన్సర్ 2. నిమ్ననేత్ర కోటర గ్రంథి. ప్రస్తుతం భారతదేశంలో పేదరిక గణాంకాలను అంచనా వేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ 2. జాతీయ గణాంక సంస్థ. గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధిగాంచిన జిల్లా ఏది? ఆన్సర్ 4. కరీంనగర్. మత్తుమందు ఇచ్చినప్పుడు కానీ లేదా అధికంగా ఆల్కహాలు సేవించినప్పుడు కానీ కింది వాటిలో ఏ భాగం తాత్కాలికంగా పనిచేయదు? ఆన్సర్ 3. అనుమస్తిష్కము. దీనినే చిన్న మెదడని కూడా పిలుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1, 2022న ఎక్కడ 5G సేవలను ప్రారంభించారు? ఆన్సర్ 1. ఢిల్లీ. కింది వాటిలో స్వయం ప్రకాశం కానిది ఏది? ఆన్సర్ 3. గ్రహాలు. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ ఏ దేశంపై దాడి చేయడం వల్ల రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది? ఆన్సర్ 4. పోలాండ్. నాసికా కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ 2.
భారత్ బయోటెక్. తెలంగాణలోని తొలి సంస్కృత శాసనంగా చరిత్రకారులు పేర్కొన్న శాసనం ఏ ప్రాంతంలో లభించింది? ఆన్సర్ 3 ఇంద్రపాల నగరం. రిఫ్రిజిరేటర్లో చల్లదనాన్ని కలిగించే ప్రక్రియలో ఏ రసాయనం వాడుతారు? ఆన్సర్ 2 ఫ్రీయాన్. సమాజం యొక్క సాధారణ నిర్మాణాన్ని సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా సంభవించే ఆపదను విపత్తుగా నిర్వచించింది ఎవరు? ఆన్సర్ 3 ఐక్యరాజ్య సమితి. క్రింది వాటిలో దుర్భర కరువుకు కారణమయ్యే కారకాల పరంగా సరికానిది ఏది? ఆన్సర్ 4 నీరు తక్కువ అవసరమయ్యే పంటలు పండించడం. పౌష్టిక స్థాయిని జీవ స్థాయిని పెంచడం మరియు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం రాజ్యాంగంలోని ఏ అధికరణం రాజ్యపు బాధ్యత అని చెబుతుంది? ఆన్సర్ 2 అధికరణం 47. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో చెరువుల పూడిక తీత పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ఏది? ఆన్సర్ 2 మిషన్ కాకతీయ. ఎర్ర మృత్తికలు ఎక్కువగా ఏర్పడటానికి ఏ శిలల శైథిల్యం కారణమవుతుంది? ఆన్సర్ 3 గ్రానైట్. భారతదేశంలో సంచార పశు వైద్య సేవల వాహనాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ 4 తెలంగాణ. విశాలాంధ్ర ఏర్పాటులో తెలంగాణ ప్రాంతం ప్రజల భయాలు పోగొట్టడానికి రక్షణలు కల్పించడానికి ఎవరి సమక్షంలో ఢిల్లీ హైదరాబాద్ హౌస్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది? ఆన్సర్ 3 గోవింద్ వల్లభ్ పంత్. తెలంగాణ బిల్లుకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి? ఆన్సర్ 3 సి మాత్రమే. ఒక్కసారి సి చూసినట్టయితే భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ 2014 జూలై 2న ఆవిర్భవించింది. ఇక్కడ జూలై 2 అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ జూన్ 2న ఆవిర్భవించింది. ఓకేనా? భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ 2014 జూన్ 2న ఆవిర్భవించింది. మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరికాని సెంటెన్స్ కాబట్టి ఇక్కడ జూలై 2 అని మిస్టేక్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 సి మాత్రమే. ఒకసారి సరైన సెంటెన్స్ చూసినట్టయితే తెలంగాణ బిల్లుపై 2014 మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేశారు. తెలంగాణ ఏర్పాటుకై ఆవిర్భావ తేదీ లేకుండా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ను 2014 మార్చి 2న విడుదల చేసింది. ఇక లాస్ట్ వన్ డి. 10 సంవత్సరాల పాటు 2 రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ 3 సెంటెన్స్ కూడా సరైన సెంటెన్స్. ఓకేనా? బంగాళాఖాతంలోని నీటితో నిజాం పాదాలను కడుగుతాను అంటూ ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన వారు క్రింది వాటిలో ఎవరు? ఆన్సర్ 2 కాసిం రజ్వీ. భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ను కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ 1 మాడుచింతలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. భారతదేశంలోని ఏ అటవీ రకాల్లో వాణిజ్యపరంగా ముఖ్యమైన సింకోనా చెట్టును చూడవచ్చు? ఆన్సర్ 2 ఉష్ణమండల సతత హరిత అడవులు. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతంగా పేర్కొన్న బేసిన్ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ 2 భద్రాద్రి కొత్తగూడెం. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ పథకం నీటి వనరుల సంరక్షణకు ఉద్దేశించబడింది? ఆన్సర్ 3 మిషన్ కాకతీయ. ఒక దేశ భూభాగంలో అంతిమ వ్యయం చేయు రంగాల పరంగా సరికానిది ఏది?
ఆన్సర్ 4 సేవారంగం. ఎకనామిక్ టైమ్స్ ఇన్స్పైరింగ్ లీడర్స్ అవార్డ్ 2022ను ఇటీవల న్యూఢిల్లీలో ఎవరు అందుకున్నారు? ఆన్సర్ 1 ఏపీ శ్రీధర్. అయనీకరణం చెందిన వాయువులు ఉండే స్థితి ఏమిటి? ఆన్సర్ 3 ప్లాస్మా స్థితి. క్రింది వాటిలో జయ సంహిత అనే పేరు గల మహాకావ్యం ఏది? ఆన్సర్ 4 మహాభారతం. చిన్న పిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం ఏది? ఆన్సర్ 2 హిస్టిడిన్. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక పొడవైన రోడ్ల నెట్వర్క్ హైదరాబాదులో ఉంది. అయితే రెండో స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ 3 నల్గొండ. భారతదేశంలో నల్లరేగడి నేల లేదా పత్తి పండే నేల దేని నుండి ఏర్పడింది? ఆన్సర్ 4 అగ్నిపర్వత శిలల నుండి. భారత సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ 4 సింగపూర్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అన్నింటిలో కూడా మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.